ఫలితమే ఈరోజు బుడమేరు లాంటి వరద రావటం. రెండు గేట్లు పోతే ఆ రెండు గేట్లు పోయి 3 సంవత్సరాలు అయినా కూడా నీరు పోతూ ఉంది తప్పితే ఆ గేట్లని పునర్నిర్మించాల్సిన ప్రయత్నం చేయలేదు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకెళ్ళి అనేక మంది మరణిస్తే ఇప్పటి వరకు అన్నమయ్య ప్రాజెక్టు గురించి ఆలోచన లేదు. గేట్లు పోతే వాటి పునరుద్ధరణ చేసిన పరిస్థితి లేదు. ఇలా చెప్పుకుంటూ వెళితే కాలువల్లో ఉన్న పూడికి తీయటం కానీ, అక్కడ గుర్రపడెక్క లాంటి పిచ్చి చెట్లు ఉంటే వాటిని తొలగించడం కానీ, వాటిని ఆధునీకరణ చేయటం కానీ అలాంటి పరిస్థితి లేదు. చాలా గేట్లకి కనీసం గ్రీస్ పెట్టే పరిస్థితి కూడా లేదు. అక్కడ ఒక ఎంప్లాయీస్ని పెట్టి సక్రంగా వాటిని పనిచేసేట్టు చూసే పరిస్థితి కూడా లేదు. నాకు తెలిసి 1956 నుంచి ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల శాఖ అంటే చాలా ప్రాధాన్యత గల శాఖగా ఉండేది. ఆ శాఖలో డిప్యుటేషన్ కోసం కానీ, ఆ శాఖలో ఉద్యోగం కోసం కానీ అందరూ తీవ్రమైన ప్రయత్నం చేసేవాడు. బడ్జెట్లో కూడా ఎక్కువ నిధులు నీటిపారుదల శాఖకు ఉండేవి. కానీ మనం గత 5 సంవత్సరాలు చూస్తే ఒక్క ఎంప్లాయీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాకు నీటిపారుదల శాఖలో అవకాశం కల్పించండి, అక్కడ డిప్యుటేషన్ వేయండి, అక్కడ ట్రాన్స్ఫర్ చేయండి అని దరఖాస్తు పెట్టుకునే పరిస్థితి లేదు. 56 నుంచి బడ్జెట్లో కేటాయింపులు చూస్తే అతి తక్కువ కేటాయింపులు జరిగింది గత 5 సంవత్సరాల్లోనే. అంటే కేవలం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి ఇంటికి డబ్బులు ఇస్తే సరిపోతుంది అనేటువంటి ఒక భావన గత ప్రభుత్వంలో ఉండటం వలన ఈ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్వీర్యమని, అందులో భాగంగానే బుడమేరు ఆ వెలగలేరు దగ్గర అక్కడున్న గేట్స్ని సరిగా చూడకపోవటం కానీ, లేక విపరీతమైన వర్షం రావటం, ఆ వర్షాన్ని తట్టుకొని ముందుకెళ్లే పరిస్థితి ఆ బుడమేరుకు లేని పరిస్థితి. 8,000 క్యూసెక్ల నుంచి 8,000 క్యూసెక్లు మాత్రమే ప్రవహిస్తున్న పరిస్థితి నుంచి 45,000 క్యూసెక్లు ఒకేసారి రావడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. కొల్లేరు సరస్సు, ఈ బుడమేరు ప్రవాహం అంతా వెళ్ళి చివరికి వెళ్లాల్సింది కొల్లేరు సరస్సుకి. కొల్లేరు సరస్సు నుంచి మళ్ళా సముద్రానికి వెళ్ళాలి. కానీ కొల్లేరు సరస్సు కొన్ని లక్షల హెక్టార్లో ఉంటే, కొన్ని వేల కిలోమీటర్లో ఉంటే అందులో 3వ వంతు మాత్రమే మిగిలింది. 2 భాగాలు ఆక్రమించుకున్నారు. అవి రొయ్యల చెరువులుగానో చేపల చెరువులుగానో మారిపోయిన పరిస్థితి. దాని ప్రభావం వల్ల కూడా బుడమేరు నుంచి వచ్చే ప్రవాహాన్ని అక్కడక్కడ అడ్డుకట్టలు వేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కానీ ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 7-8 రోజుల్లో చేసిన కృషి అమోఘం, అద్భుతం. వరద నివారణ కోసం కానీ, లేదా వరద బాధితులకు సహాయం కోసం కానీ అహర్నిశలు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి అధికార యంత్రాంగం, మంత్రులు అందరూ కృషి చేయడం ద్వారా ఇప్పుడు ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. సర్వస్వం కోల్పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంట్లో సామాన్తో సహా ఇంట్లో ఉన్న వాహనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు మొత్తం కోల్పోయిన పరిస్థితిని చూస్తున్నాం. లంక గ్రామాల్లో చాలామంది రైతులు పూర్తిగా పొలంలో ఉన్న పంటలని పోగొట్టుకున్నారు. వాళ్ళు అత్యధిక మంది కౌలు రైతులు. అందుకని జనచేతన మీదుగా మా విజ్ఞప్తి, ఈ పంటకి నష్టపరిహారం ఇచ్చేటప్పుడు భూమి యజమానికి కాకుండా భూమిని ఎవరైతే సేద్యం చేస్తున్నారో, ఆ పంట ఎవరు వేశారో, ఆ పంట వేయటం ద్వారా ఎవరు నష్టపోయారో వారికే నష్టపరిహారం చెల్లించేట్టుగా ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. జనచైతన్య వేదిక అనేక ఇతర సంస్థలతో కలిసి ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాం. ఈ వరదల కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు, కనీసం తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారు, అలాంటి బిడ్డల్ని ఎంపిక చేసుకొని వారికి ఉద్యోగం వచ్చేంత వరకు, వారి జీవితంలో సెటిల్ అయ్యేంత వరకు వారిని దత్తత తీసుకోవాలని, వారిని అభివృద్ధి చేయడంలో జనచైతన్య వేదిక, మానవత లాంటి అనేక సంస్థలు కలిసి కృషి చేయాలని చెప్పని భావిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారితో మిగతా వాళ్ళతో మాట్లాడి ఆ వివరాలు సేకరించి ఎంతమంది బిడ్డలు ఉన్నారో చూసి
మిగతా దాతల యొక్క సహకారంతో వారిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. జనచైతన్యం మీద కోరుకునేది హైడ్రా లాంటి ఒక సంస్థని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. 26 జిల్లాల్లో ఉన్న నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలు చేసిన వాళ్ళు, ఆక్రమణ చేసిన వాళ్ళు లేక కబ్జాలు చేసిన వాళ్ళు వాటన్నింటినీ తొలగించాల్సిన అవసరం ఉంది. అలా తొలగించకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది. వాతావరణంలో రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను కాపాడుకోవాలంటే ఈ ఆక్రమణను తొలగించాలని కోరుకుంటున్నాం. ఈ సమావేశంలో అనేక మంది పెద్దలు మాట్లాడతారు. ముందుగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత కొంత చర్చలా జరుపుకుందాం. ఈ లోపల టి లక్ష్మీనారాయణ గారు వస్తారు. వారికి ఉన్న అపార అనుభవంతో వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అనంతరం కూడా చర్చ కొనసాగుతుంది. పెద్దలు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు అందులో బోటింగ్ చేసుకుంటారు, అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మనం ఒక చిన్న పిల్లవాగు లాంటి వాగునే మనం రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. దాని మీద శ్రద్ధ లేదు, దాని మీద ఆసక్తి లేదు. ఇటీవల కాలంలో వస్తున్న మార్పు ఏంటంటే కాంట్రాక్టరే ఎస్టిమేషన్ వేస్తాడు, కాంట్రాక్టరే ప్లాన్ చేస్తాడు, కాంట్రాక్టరే టెండర్ పిలిపిస్తాడు, కాంట్రాక్టరే టెండర్ దక్కించుకుంటాడు, కాంట్రాక్టరే అమలు చేస్తాడు. ఈ క్రమంలో అటు రాజకీయ అవినీతి ఇటు అధికార అవినీతి ఈ రెండు ఈ కాంట్రాక్ట్ సిస్టంలో పెరుగుతూ ఉన్నాయి. అందుకే మీరు గమనిస్తే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళలో కనీసం 30-40% మంది ఈ కాంట్రాక్ట్ వర్క్ నుంచే వస్తారు. మీరు 1950-60 దశాబ్దాలు చూస్తే ఒక కాంట్రాక్టర్ లేడు ప్రజాప్రతినిధిగా. కానీ ఈరోజు వీళ్ళంతా పుట్టుకొస్తున్నారు. కారణం ఒక 100 రూపాయలు విలువ చేసే వర్క్ని 1000 రూపాయలకి ఎస్టిమేట్ చేయించడం, 1000 రూపాయలకి ఎస్టిమేట్ చేయించడం, రివర్స్ టెండరింగ్ అనే పేరుతో 950 రూపాయలకి ఫైనల్ చేయటం, అందులో డబ్బు కొట్టేయటం, ఇద్దరు పంచుకోవటం. ఇది గణనీయంగా పెరుగుతాం. ఈ పెరిగే క్రమంలో మిగతా విషయాలు చూడటం, అక్కడ ఎకాలజీ కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ ప్రజల భాగస్వామ్యం కానీ ఇట్లాంటివి గమనించకుండా హడావుడిగా చేసేస్తూ ఉన్నారు. నేను హైడ్రా గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణలో కొద్దిమంది నష్టపోయిన వాళ్ళు బాధపడుతున్నారు తప్పితే ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఎందుకు సంతోషిస్తున్నారంటే భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తులో రాబోయే తరం నష్టపోదు, వాళ్ళకి గ్యారంటీ ఇస్తున్నారు అనే ఒక నమ్మకం ఏర్పడింది. ఈరోజు మన గ్రామాల్లో చూస్తే చాలా చోట్ల ఆక్రమణలు కబ్జాలు ఎవరు చేస్తున్నారు ఎక్కువ అంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఎవరైతే పలుకుబడి ఉంటుందో వారు చేస్తూ ఉన్నారు, వారు చేయిస్తూ ఉన్నారు. సో దీన్ని మనం 26 జిల్లాలకి ఇలాంటి హైడ్రా లాంటి సంస్థని ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ బుడమేరు మనకు ఇంకొక మంచి గుణపాఠం ఏం నేర్పిందంటే ప్రజలు ఇబ్బందులో ఉన్నప్పుడు దయార్ద్ర హృదయులు మానవత్వం ఉన్నవాళ్ళు మంచి వ్యక్తులు ముందుకు వస్తున్నారు, సేవా తత్పరులు ముందుకు వస్తున్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి సమాజం ముందుకు వస్తుంది అని ఒక నమ్మకాన్ని కూడా కలిగించింది. ఈరోజు సినీ రంగం స్పందించిన, పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు స్పందించిన, ఉద్యోగస్తులు వారి ఒకరోజు వేతనం అందిస్తున్నా, ఇట్లా అన్నీ చూస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు 5-6 రోజుల్లో వచ్చినాయంటే అది మానవత్వం వికసిస్తుంది అనేది అర్థమవుతా ఉంది. రెండోది టెక్నాలజీని విపరీతంగా వాడారు. అక్కడ డ్రోన్ దగ్గర నుంచి హెలికాప్టర్ల దగ్గర నుంచి బుల్డోజర్ల దగ్గర నుంచి ఫైర్ ఇంజన్ల దగ్గర నుంచి రకరకాల టెక్నాలజీ అవసరాలను బట్టి వాడుకోవటం, ఆర్మీని తీసుకురావటం. ఇది భవిష్యత్తులో మనకి ఒక నాయకుడు ముందుండి ప్రయత్నం చేస్తే ఉన్న టెక్నాలజీని పూర్తిగా వాడుకుంటే ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించుకోవచ్చు అనేటువంటి ఒక నమ్మకం కూడా కలిగిస్తూ ఉంది. అయినా కూడా దాదాపు 40-45 మంది దాకా మరణించారు. ఆస్తులు విలువ ఎంత నష్టపోయామనేది ఇంకా పూర్తిగా లెక్కలు రాలేదు. కానీ ఆ లెక్కలను వస్తే కనీసం 10,000 కోట్ల రూపాయలకి చేరుద్ది అనుకుంటున్నాను. ముఖ్యంగా లంక గ్రామాల్లో మొత్తం వేసిన పంట అంతా ధ్వంసమైంది.
పంటలు ధ్వంసం అవటమే కాకుండా చాలామంది పేదల ఇల్లు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనందరం మరింత చైతన్యవంతులై జాగృతమై ఈ ఆపదని రక్షించుకోవాలని కోరుకుంటున్నాను.